హ్యాపీ బర్త్డే టు యూ. హే గాయ్స్, ఈరోజు వచ్చేసి మాకు బర్త్డే కదా. ఫ్యాన్ అని వచ్చారు, బయట వెయిట్ చేస్తున్నారు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. అభిజ్ఞ, మీ అభిమానానికి చాలా థ్యాంక్ యూ నాన్న, కానీ అంత కష్టపడి రావాకండి ప్లీజ్. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అభిజ్ఞా రెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. అండ్ మా సిస్టర్ ఇంతసేపు కెమెరాతో ఆడుకుంటా ఉన్నది అనమాట. సో అందుకే అది ఇట్లా తిరుగుతూ ఉంటుంది. ఓకే, ప్లీజ్ అవాయిడ్ దాట్. అండ్ ఇవాళ అయితే ఈస్ గోయింగ్ టు బి అ స్పెషల్ వ్లాగ్, ఎందుకంటే ఇది బర్త్డే వ్లాగ్ అనమాట. సో అది సంగతి. అండ్ ఇప్పుడైతే కింద అమ్మ వాళ్ళందరూ రెడీ అయిపోయినారు. అండ్ టుడే ఈస్ గోయింగ్ టు బి సో స్పెషల్. అండ్ ఐ థింక్ దిస్ ఈస్ గోయింగ్ టు బి బర్త్డే అండ్ దివాళీ స్పెషల్ వ్లాగ్ అనమాట. కాబట్టి it's going to be so good and so special. So let's get into the video. దానికంటే ముందు మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, హాయ్, మై నేమ్ ఇస్ అభిజ్ఞ. ఐఎమ్ ఏ కాంటెంట్ రిలేటెడ్ టు lifestyle, travel, food and what not. So consider subscribing to her channel for more videos. Let's get into the video. Hey guys, ఇప్పుడు అమ్మ డాడీ వచ్చేసి లోపలికి వెళ్ళారు. సంథింగ్ ఏదో గిఫ్ట్ ప్లాన్ చేసినారు. సో అక్షయ బ్లాగింగ్ ఎలా ఉంటుంది గైస్? మీరు యూట్యూబ్ ఛానల్ అడుగుతూ ఉంటారు కదా, ఐషుకి బ్లాగ్ చేస్తే ఇట్లానే ఉంటుంది. హే బర్త్డే గర్ల్, ఏం తెస్తారు అనుకుంటున్నావు? ఏంటి గిఫ్టా? గిఫ్ట్ గానా? నాకు తెలిసి మోస్ట్లీ గోల్డ్ ఏదైనా ఉండొచ్చు, ఆర్ ఏదైనా. ఆల్రెడీ డాడీ ఐఫోన్ 17 Pro Max కావాలని అడిగినాడు, బట్ ఐ టోల్డ్ నాకు వద్దని చెప్పి. ఎందుకంటే నేను ఆల్రెడీ కెమెరా కొన్నా కాబట్టి నేను చెప్పిన కులుకో అతను నాకైతే చెప్పినారు, బట్ నేను వద్దని చెప్పిన. బట్ ఏమైనా ఉంటే మోస్ట్లీ ఏమైనా గోల్డ్ ఆర్ అట్లా ఏదన్నా ఉండొచ్చు. అది కూడా ఎందుకంటే నాకు ఎట్లా తెలిసిందంటే, ఒక నిమిషం ముందు నేను దీవించమని చెప్పాను అనమాట. అప్పుడు చెప్పినారు, బేసిక్ ఇది మాకు ఒక రిచువల్ లాగా. బర్త్డే అంటే ఖచ్చితంగా మేము మంచిగా డ్రెస్ వేసుకొని వచ్చి కూర్చుంటాము దేవుడి దగ్గర ఉండుకొని, తర్వాత అమ్మ వాళ్ళు బ్లెస్సింగ్స్ తీసుకుంటాం అనమాట. అండ్ దెన్ వి విల్ ఈట్ ఫుడ్. మంచిగా అమ్మ చేసిన ఫుడ్ అంతా అది కూడా చూపిస్తాను నేను. అమ్మ చాలా స్పెషల్స్ చేసింది కదా అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు చూద్దాం. మా సర్ప్రైజ్ అక్కకు, ఓకేనా? అస్సలు ఎటువంటి ముసలం నువ్వు చెప్పాకు, నేను చెప్పాను. ఇప్పుడు ఇస్తావుగా? అమ్మాయి చూస్తుంది. నాకు ఆల్రెడీ వినిపించింది అమ్మ సర్ప్రైజ్ అని చెప్పింది మీరు. అక్క, ఆర్ యూ ఎక్సైటెడ్? అమ్మ మాకు కనిపిస్తుంది లైట్. ఆయుష్మాన్ భవ, దీర్ఘాయుష్మాన్ భవ, కళ్యాణ ప్రాప్తిరస్తు. అక్క, టేక్ బ్లెస్సింగ్స్. అష్టైశ్వర్యాలతో ఎప్పుడు చల్లగా ఆరోగ్యంగా, ఇష్యూని కొట్టకుండా తిట్టకుండా ఉండేలాగే ఇలాంటి పుట్టినరోజులు చాలా జరుపుకొని మంచి బుద్ధితో మంచి జ్ఞానంతో మంచిగా ఉండాలి. ఓకేనా? హ్యాపీగా ఉండండి, హ్యాపీగా ఎప్పుడు ఉండాలి నీకు. టేక్ బ్లెస్సింగ్స్ అక్క. జస్ట్ ఆయుష్మాన్ భవ, సంతోషంగా సంతోషంగా హ్యాపీగా ఉండు. ఓకేనా? మీకోసమని మీ డాడీ ఒక గిఫ్ట్. థాంక్యూ. బాగుందా? బాగుంది. ఏమంటావా? నాకు పీకాక్ అంటే ఇష్టం గైస్. సో పీకాక్ ఏమంటావా? కమ్మలు కూడా కమ్మలు నీకు తెలుసా? తెలీదు, కానీ గోల్డ్ ఏదైనా ఇస్తారో అనుకో అని నాకు తెలుసు. డబ్బులు ఎవరికి ఊరికే రావని ఇన్వెస్ట్ చేయాలి మనం మంచిగా. థ్యాంక్ యూ. చల్లగా నా ఏసీ ఉంది. ఏసీ ఉంది ఆల్రెడీ. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ పండు. అక్క, అమ్మ సేమ్ ఉన్నారు చూడడానికి. అవునా? వావ్, థ్యాంక్ యూ. ఓకేనా? హాయ్ మామ్. హాయ్ పండు. ఫస్ట్ నీకు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. నీకు ఇష్టమైన వంటలన్నీ చేసా. నీకు అన్నీ ఇష్టమే, కానీ ఈరోజు సండే కదా కాబట్టి నీకు ఇష్టం వచ్చింది, నీకు నచ్చింది బిర్యానీ. ఆ రోజు అన్నావు చూడు, ఆహా మా అమ్మ బిర్యానీ చేసింది సూపర్. అలానే వేసావు కదా? సేమ్ అలాగే బిర్యానీ. అది మటన్ కర్రీ,
మటన్ కర్రీ, వావ్. తర్వాత curry. చికెన్ కర్రీ. ఫస్ట్ మార్నింగ్ చికెన్ అండ్ పూరి తినేసినాం అనమాట. చికెన్ కర్రీ. దిస్ ఈస్ గోంగూర. ఇది వచ్చేసి రైతా, రసం, వైట్ రైస్. ఏం కావాలి మార్నింగ్ నుంచి అడుగుతానే ఉంది. నేను ఇంకా ఏమంటారు, నాకు బిర్యానీ ఇష్టం కాబట్టి బిర్యానీ. ఏం తింటున్నావు డాడీ? ఏముంది నాన్న, రాయలసీమ స్పెషల్ పచ్చి మటన్. అంటే ఏంది, పసుపు మటన్, పసుపు వేసి మటన్ బాగా ఉడికిస్తారు అనమాట. ఆయిల్ చాలా బాగుంటుంది. ఇది ఎంత హెల్తీకి ఎక్కువ మంచిది అనమాట. దాంట్లోకి ఇది కామెంట్. ఇది వచ్చి పచ్చికారం. పచ్చికారం ఎట్లా చేస్తారు నువ్వు చెప్పు. పచ్చికారము, ఎండుమిరపకాయలు బాగా ఇట్లా చేత్తోని బాగా అంతా మెదిపి స్మాష్ చేయాలి. తర్వాత మెత్తగైనాక మా రాయలసీమలో స్మాష్ అనరు, నలసడం అంటారు. ఎట్లా చూడు, నా భార్య నలిసి నా ఏలు చూడు మంట పుడుతుంది. వంట కుడుతుంది. కానీ భర్త మీద ప్రేమతో నలుస్తుంది, నాకు ఇష్టమని. నేను వద్దంట, మిక్సీ రేపంటే వద్దు బా, నీకు బాగుండదని ఇట్లా ఇట్లా ఏళ్ళతో నలిసి. అది అలాగ చేస్తేనే బాగుంటది, సంగట్లే బాగుంటది. దాన్ని ఏ విధంగా తినాలా అది తెలుసో తెలియదా మీకు? పండు ఇటు తెల్లవాయి కొద్దిగా అక్కడక్కడ తెల్లవాయి ఇటుంటాయి. దీన్ని తీసుకొని దో అట్లా తింటే కమ్మగా ఉంటుంది. ఎట్టుంటుంది? ఈటీవీ అభిరుచికి మనం హాయ్ చెప్తున్నామండి. పండుగ ఫస్ట్ పండుగ ఎక్కువ కారం పుట్టినరోజు కదా, బర్త్డే కదా, ఇలాంటివి తింటే హెల్త్ కూడా మంచిది అనమాట. అప్పుడప్పుడు లైఫ్ మజాగా ఉండాలా. కారం కొద్దిగా పెట్టి తింటేనే బాగుండేది. దా ఇప్పుడు ఐషమ్మకు దా, ఐషమ్మ దా. వెరీ గుడ్. అన్నిటికంటే విషయం ఏంటంటే టేస్టీగా ఉంటుంది, కారంగా ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా తినాలనుకుంటే తినొచ్చు. సూపర్ టేస్టీ. ఎక్కువ తినాకు, కడుపుమంట. ఓకే డన్. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్. అండ్ ఇప్పుడైతే మేము ఫుల్గా రెడీ అయిపోయినాం అనమాట. ఎక్కడికి వెళ్తున్నాము అన్నీ నేను కార్ ఎక్కిన తర్వాత చెప్తాను. అండ్ ఇట్స్ లైక్ అ స్పెషల్ ప్లేస్, ఒక క్యూట్ ప్లేస్కి వెళ్ళిపోతున్నాం అనమాట. హ్యాపీగా పడుకున్నాం తినేసి. తెలుసు కదా అమ్మ బిర్యానీ తిన్న తర్వాత ఇంకా ఎట్లా వస్తుందో నిద్ర మాకే తెలీదు, అంత బాగా తినేసి ఇంకా ఫుల్గా రెస్ట్ తీసుకున్నాం అనమాట. అండ్ ఇప్పుడైతే ఈవినింగ్ అరౌండ్ 5 o'clock అట్లా అయితే ఉంది. సో మేము మొత్తం రెడీ అయిపోయినాము. డాడీ ఆల్రెడీ చెప్పినాడు, మిమ్మల్ని నేను ఆ ప్లేస్కి తీసుకెళ్ళాలి అంటే మీరు కరెక్ట్గా 5 కల్లా రెడీగా ఉండాలి, షార్ప్ 5 కల్లా రెడీగా ఉండాలని చెప్పి. సో మేము కరెక్ట్ 5 కల్లా రెడీగా ఉన్నాము. సో ఇప్పుడైతే మేము ఫాస్ట్గా కిందకి వెళ్ళిపోవాలి. అండ్ మై అవుట్ఫిట్ ఈజ్ అ బ్యాంగ్, చాలా చాలా బాగుంది. అండ్ దానికి చున్నీ కూడా వచ్చింది. అండ్ దిస్ ఇస్ లైక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అవుట్ఫిట్ అని చెప్పచ్చు ఇప్పుడు. సో ఐ షో యూ దాట్ ఆల్సో. ప్రతిదీ చూపిస్తాను కంప్లీట్గా. అండ్ యా, లెట్స్ గెట్ గోయింగ్. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేంటి? అక్షయ అండి. అక్షయ బర్త్డేనో ఈరోజు, నా బర్త్డేనో నాకు అర్థం కాలేదు. అక్షయాన్ని నేను కొన్ని లక్షల వేల సార్లు లేపింటాను అనమాట. ఏమైషు ఇప్పుడు కూడా అమ్మ ఇంకా నిద్రమబ్బులోనే ఉంది, బట్ షీస్ కమింగ్ అనమాట. చాలు ఐషు రెడీ అయిపోయినావా కంప్లీట్గా? సో ఆ అమ్మాయి కూడా అంతా కంప్లీట్గా రెడీ అయిపోయింది. ఇంకా మేము కింద అమ్మ వాళ్ళకి చెప్పాలి మేము రెడీ అయినాము, ఇంకా కదులుదాము అని చెప్పి. మళ్ళీ లైట్ పోయిందంటే బాగోదు కదా, సో అందుకని చెప్పి యా లెట్స్ గో. ఓకే సో గైస్, నేనైతే ఇప్పుడు అవుట్ఫిట్ చూపిద్దామని చెప్పి ఇక్కడికి వచ్చినాను. వెయిట్ ఐల్ షో యూ ద అవుట్ఫిట్. అసలు దిస్ లైక్ మై ఫేవరెట్ అవుట్ఫిట్ అనమాట. ఐ డోంట్ నో ఎంత మంచిగా మీకు కనిపిస్తుంది ఇట్లా అని చెప్పి, బట్ ఇట్స్ లుకింగ్ సో ప్రిటీ. ఇది నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను అనమాట, అన్విత కలెక్షన్స్ అని చెప్పేసి. నేను కావాలంటే మీకు డీటెయిల్స్ అన్నీ ఇస్తా. ఇట్స్ నాట్ అ కొలాబరేషన్ ఆర్ ఎనీథింగ్. నాకు బాగా నచ్చి మీకు నేను చెప్తున్నాను అనమాట. క్వాలిటీ అయితే ఏమి, ఫిట్టింగ్ అయితే ఏమి, ఎవ్రీథింగ్ ఈజ్ సో పర్ఫెక్ట్ అనమాట. అండ్ బుట్టలు పెట్టుకున్నా, ఐ థింక్ మెడకి ఏం లేకపోయినా చాలా బాగుంది. I love this completely. Okay, ఇంకా ఫాస్ట్గా మనం వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో we are starting. వెళ్తున్నాం. బాయ్ బడ్డీగాడు కొంచెం దివాళీ కదా, సో మొత్తం అందరూ అరుస్తూ ఉన్నారనమాట. ఫుల్ క్రాకర్స్ సౌండ్స్ అవి ఇవి వేస్తున్నాడు కాబట్టి వాడు ఫుల్ భయపడతా అరుస్తూ ఉన్నాడు. లెట్స్ గో. ఓకే, అక్షయ అయితే వెళ్ళిపోయింది. మన బర్త్డే అంటే మామూలుగా ఉండదు కాబట్టి అలా సరదాగా ఫ్యామిలీ డేట్. సో వెళ్దాము, వెళ్ళేసి ఐల్ షో యూ అరౌండ్. ఓకే సో డాడీ ఇస్ కమింగ్ అండ్ వీఆర్ గోయింగ్ సమ్వేర్. ఎక్కడికి అనేది మాకు కూడా తెలీదు, ఆపుదాం తీసుకుంటాం అనమాట. వీఆర్ గోయింగ్ ఆన్ ది వేలో ఉన్నామన్నమాట టు ఈ ప్లేస్. చాలా బాగుంటుంది కదా. హాయ్ మామ్. హాయ్ పండు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం?
ఫస్ట్ మన పొలాల కాడ చూసుకొని ఆ, తర్వాత ఎక్కడ ఒక గుడి ఉందంట. అవును ఆ డాడీ గుడి ఇప్పుడు చాలా చెప్తానే బాగుందంట, మనం ఉంటాడు. ఎప్పుడు చూడలే. అక్కడ నాకు ఇష్టమైన టెంపుల్, చుట్టూరు పొలం మధ్యలో టెంపుల్, చాలా అందంగా ఉంటుంది. హాయ్ ఇష్యూ చుట్టూరు కనిపిస్తుందా ఇష్యూ? ఐషు మాట్లాడితే ఖర్చు అవుతుంది. హాయ్ మమ్మీ. హాయ్ అక్షయ, అక్కి డాడీ బోత్ ఆర్ ఫ్రెండ్స్. మేము వచ్చే దారంతా ఇలా ఉంటది, ఎంత బాగుంది చూడండి. వావ్ నైస్. వావ్ నైస్. ఐ థింక్ యూ కెన్ సీ. ఈయన ఇట్లా పడుకున్నాడు బా. అవును, మధ్యలో ఉన్నాడు. యువతల బ్రహ్మ, యువతల శివుడు, శివలింగం ఎదురుగా నంది. గైజ్ ఒక్కసారి ఇక్కడ చూడండి, అసలు అమేజింగ్ ఉంది కదా, చాలా బాగుంది అసలు. వావ్. ఓకే గాయ్స్, సో మనం ఇంకొక మెయిన్ గుడికి వచ్చామన్నమాట. ఇది కొంచెం ముందర దానికంటే కాస్త, సో అందుకే మేము నడుచుకుంటే ఎందుకంటే ట్రావెల్ చేసి వచ్చాము. చుట్టూరా చూడండి ఎట్లుందో, బా అమేజింగ్ కదా అసలు. గైజ్ ఇప్పుడు మేము ఇక్కడ కూర్చొని కొంతసేపు అలా రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాం. చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. కోనేరు ఇది మాకు ఇంత బాగుంది, అందుకే నా డాడీ ఇంతగా చెప్తా ఉంటాడు పోదాం 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 అని చెప్పి. ప్రశాంతంగా ఉంది చూడు కదా కదా. ఈసారి ఇక్కడికి వచ్చి స్పెండ్ చేస్తాం. అవును, ప్లేస్ కూడా బాగుంది కదా కూర్చొని తినడానికి అంతా. సో గాయస్ అసలు కొంతసేపు మేము ఇక్కడే కాస్త టైం స్పెండ్ చేసాం అనమాట. ఇప్పుడైతే ఇంకా వెళ్తున్నాము. చాలా మంచిగా అనిపించింది ఈవినింగ్ ఇట్లా. అండ్ ఆల్సో మేము ఖచ్చితంగా ఐషు వెళ్ళలో మళ్ళీ ఇక్కడికి వస్తాము. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఫుడ్ చేసుకొని ఇలా టైం స్పెండ్ చేద్దామని అనుకుంటాం అనమాట. ఎందుకంటే అసలు బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. మీకు సరిగా నేను చూపించలేకపోయినాను ఎందుకంటే ఆల్రెడీ చీకటి అయిపోతా వచ్చింది కాబట్టి. ఐల్ సీ యూ గైస్. మంచి దగ్గరికి తీసుకొచ్చానా, చాలా మంచి దగ్గరికి కదా, చాలా చాలా బాగుంది. ఈవినింగ్ చిల్గా స్పెండ్ అయింది. ఇట్లా ఉంది ఇప్పుడు తెలుసు. 3 కోట్ల రావాలి. కరెక్ట్. అంటే నెక్స్ట్ టైం మనం మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు టైంకి. ఓకే, ఐల్ సీ యూ గైస్, బాయ్ బాయ్. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. ఇదైతే నెక్స్ట్ డే అండ్ వెరీ సారీ ఫర్ మై వెరీ 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 మెస్సీ రూమ్. అండ్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు. అండ్ నేనైతే ఇలా క్యూట్ అండ్ వెరీ కంఫర్టబుల్ అవుట్ఫిట్ వేసుకున్నాను అనమాట. అండ్ ఐషు అందరు రెడీ అవుతా ఉన్నారు. లక్ష్మీ పూజ అయితే ఆల్రెడీ అమ్మ మార్నింగ్ చేసింది. సో ఇప్పుడైతే మనం కిందికి వెళ్ళి ముక్కోవాలన్నమాట. ముక్కోవడమే బ్యాలెన్స్. అండ్ దాంతో పాటు దీపావళి, సో ఆబ్వియస్లీ రచ్చ చేయాలన్నమాట సాయంత్రం. అండ్ దాంతో పాటు హౌ ఆర్ యూ గైజ్ ఎంజాయింగ్ దిస్ వీక్? ఎందుకంటే దిస్ వీక్ ఈస్ గోయింగ్ టు బీ సో స్పెషల్ వ్లాగ్స్, అన్ని వ్లాగ్స్ స్పెషల్ వ్లాగ్స్ వచ్చి ఉంటాయి కదా. సో ఐ హోప్ మీకు అందరికీ నచ్చింది అని అనుకుంటున్నా. ఫాస్ట్గా మనం కిందికి వెళ్ళేసి అమ్మతో ముచ్చట్లేద్దాము. ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గెట్ గోయింగ్. ఓకే, సో నాకు ఈ అవుట్ఫిట్ వేసుకుంటే ఏం సాంగ్ గుర్తొస్తుంది తెలుసా? నువ్వు చిచ్చుబుడ్డివి నేను అగ్గిపుల్, ఆ సాంగ్ గుర్తొస్తుంది. అండ్ దిస్ అవుట్ఫిట్ ఈజ్ లిటరలీ ప్రతి ఒక్క గర్ల్కి ఉండాల్సిన అవుట్ఫిట్స్ ఏదైనా ఉంటుంది అంటే దాంట్లో ఇది వన్ ఆఫ్ ది అవుట్ఫిట్ అనమాట. ఎంత కంఫర్టబుల్ ఉందంటే ఇట్స్ లైక్ వెరీ 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 కంఫర్టబుల్. అండ్ నాతో పాటు మంచిగా ఇట్లా చాలా క్యూట్గా వచ్చింది అనమాట. ఐ ఫీల్ సో 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 కంఫర్టబుల్ ఇన్ దిస్ అవుట్ఫిట్. అండ్ ఈవెన్ చున్నీ కూడా చాలా మంచిగా వచ్చింది. సో ఇంకా లేట్ లేకుండా పైగా దీపావళికి మనం ఎలాంటి అవుట్ఫిట్స్ వేసుకుంటేనే గైస్ దీపావళి బాగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గో. మాత్రే నమః. వజ్ర కోసం ఓం వరాహి నమః. వజ్ర కోసం ఓం వరాహి నమః. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు. హ్యాపీ దివాళీ. హాయ్ మామ్. హాయ్ పండు. హాయ్ ఐషు. హలో. ఏంటి ఇవాల్టి స్పెషల్స్? ఇవాల్టి స్పెషల్స్ వావ్. మా చిట్టి తల్లికి ఇష్టమైన లెమన్ రైస్. ఐషు ఫేవరెట్ చిత్రాన్నం.
మామిడికాయ పప్పు, మామిడికాయ పప్ప, ఆలు ఫ్రై. ఈరోజు అభిజ్ఞాకి ఇష్టమైనవి చేయలేదు. వంకాయ లేదు, నాకు ఆలు చాలా ఇష్టం. నో ప్రాబ్లం, ఐ కెన్ అడ్జస్ట్. ఏం చేస్తాం, ఇంకా ఇంటికి చిన్న కూతురు వచ్చిందంటే ఇంకా మమ్మల్ని ఎడబట్టించుకుంటారు మీరు. ఫైనలీ ఐషు ఫేవరెట్స్ టుడే. తెలుసా, మ్యాచింగ్ మ్యాచింగ్. యా, మ్యాచింగ్ మ్యాచింగ్. వావ్, బాయ్ బాయ్. అన్నిటికంటే ద బెస్ట్ ఈస్ పాయసం. నువ్వు పెట్టుకోమా బంగారం, నువ్వు పెట్టుకో. సూపర్ టేస్ట్ కదా, యమ్మీ యమ్మీగా ఉంది కదా. వావ్, అమ్మ ఆల్రెడీ ఐషు కోసం గులాబ్ జామున్ కూడా చేస్తా ఉంది. ఈవినింగ్. యా, బాయ్ బాయ్. బాయ్. ఓకే, సో టేస్టింగ్ టైమ్. నేను ఇక్కడే కూర్చున్నా ఎందుకంటే వల్గరెంట్ ఎక్కువ బేసికలీ. పులుపు కరెక్ట్గా సరిపోయింది, సూపర్గా ఉంది, చాలా చాలా టేస్టీగా ఉంది. ఓకే గైస్, మళ్ళీ పండైనాను. సో అక్కడికి వెళ్ళి టీవీ చూస్తూ ఐ ఈట్ అండ్ దెన్ ఐ సీ యు గైస్. రే బడ్డిగా, నువ్వు తినలేదంటే నేను తింటా ఫుడ్. నీది తింటావా తినవా చెప్పు. పెరగన్నం పెడితే తినవా? ఈరోజు దీపావళి అని తెలీదా నీకు? దీపావళి రోజు కూడా నీకు నాన్ వెజ్ కావాలంటే ఎట్లయితుంది? అట్లా అవ్వదు, మర్యాదగా తిను. ఆర్ యూ కిడ్డింగ్ మీ? ఎట్లా ఇస్తున్నారు తెలుసా? అవండి. ఓ అమ్మా, పెద్ద కథ చూడు. అమ్మ చూడు ఎంత బాగా కలిపి పెట్టిందో నీకు. అట్లా మనం అన్నాం అనుకోండి తింటాడు. చూడండి ఇప్పుడు హీజ్ ఈటింగ్ నౌ. సి హీజ్ ఈటింగ్. మామిడాకులు నేను అమ్మ ఇందాక కట్టాము. నేను ఇప్పుడు నా కోసం కొరియర్ వచ్చిందని చెప్పింటే నేను వెళ్ళా. అమ్మ దాన్ని ఫినిష్ అప్ చేస్తుందన్నమాట. మళ్ళీ ఇప్పుడు ఎండ కూడా ఏం లేదు కదా, సో మళ్ళీ ఈవినింగ్ హడావిడిగా ఉంటాము అవి ఇవి. అండ్ ఆల్సో ఈవినింగ్ వీఆర్ వేరింగ్ సంథింగ్ స్పెషల్. సో అందుకోసం ఇంకా మళ్ళీ ఇప్పుడే అంతా ఫిక్స్ చేసేసుకున్నాం అనుకో, ఈవినింగ్కి హ్యాపీ హ్యాపీ అయిపోవచ్చు అని చెప్పేసి అనుకున్నాం అనమాట. ఐ లవ్ దిస్ అవుట్ఫిట్ సో 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 మచ్. ఫర్ ద ఫస్ట్ టైం నేను దీపావళికి ఆర్ ఏదైనా పండగకి కొంచెం కంఫర్టబుల్ అవుట్ఫిట్ వేసుకున్నా. అంటే మోస్ట్లీ ఎక్కువ కంఫర్టబుల్గానే ఉంటాయి, కానీ ఈసారి చాలా కంఫర్ట్ ఉందన్నమాట. ఇదైతే లిటరల్ కంఫర్ట్. అండ్ దాంతోపాటు ఎండ కూడా ఎక్కువ లేదు కాబట్టి కొంచెం ఆరామ్స్ అయిపోతూ ఉంది. నా బర్త్డే అండ్ దీపావళి ఎంత మంచిగా జరుగుతున్నాయో. ఐఎమ్ రియలీ హ్యాపీ. ఐ థింక్ ఇది వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ ఎవరు పంపినట్టున్నారు నా బర్త్డేకి గిఫ్ట్ అట్లా. ఎందుకంటే అడ్రస్ నా నేమ్ ఉంది, డాడీ పేరు, కానీ అడ్రస్ మాత్రం తప్పు అడ్రస్ ఇచ్చినారనమాట. ఆయనకు నేను తెలుసు కాబట్టి కొరియర్ ఆయనకి నాకు కాల్ చేసి చెప్పాడు. సో ఐ థింక్ దిస్ ఇస్ సమ్మన్ ఫ్రమ్ యూ గైజ్ ఓన్లీ. ఐ డోంట్ నో. ఈ శారీ అయితే ఎవరో చెప్పండి. ఇఫ్ అంటే మీరు ఆల్రెడీ నన్ను చూస్తూ ఉంటారు, నాది వీడియో చూస్తూ ఉంటారు. ఇఫ్ మీరు అయితే నాకు ఒకసారి డిఎం చేయండి. మీరు అందరూ అని చెప్పి నేనేనని చెప్పొద్దు, ఎవరో చెప్పండి ఇఫ్ నేను ఫిగర్ అవుట్ చేయకపోతే. అండ్ ఆల్సో దిస్ ఈజ్ సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్ గైజ్. అండ్ ఆల్సో మీరు నిజంగా నాకు ఇట్లాంటి గిఫ్ట్స్ రావడం అసలు అవసరం లేదు నిజంగానే. మీ అభిమానానికి చాలా థ్యాంక్ యూ అండి. యా, థ్యాంక్ యూ సో కానీ మచ్. ఇలా ఖర్చు పెట్టి ఇలాగా రావడం, నిన్న బర్త్డే రోజు కూడా చాలా మంది వచ్చినారు. మేము డిసప్పాయింట్ చేయలేము. ప్లీజ్, మీ అభిమానం అయితే హ్యాపీగా ఉంది. మీ అభిమానానికి మాకు అంతకన్నా మాటలు రావడం నాకు. అదే శారీ అయితే చాలా బాగుంది. గైస్, బీయింగ్ పెద్ద కూతురు ఈజ్ నాట్ ఫన్. ఓకే, చిన్న కూతురు వీడియోలు ఎత్తుతా అంటే పని చేస్తాను. ఫస్ట్ వచ్చేసి మా అక్క పార్సల్ నాకు ఇచ్చి ఓపెన్ చేసి ఏందో నార్మల్గా ఏదైనా ప్రమోషన్తో ఏదో ఒక ఆర్డర్ పెట్టేవో అనుకునేది. ఇచ్చింది, నేను ఓపెన్ చేసి ఏదో డ్రెస్ లో ఉన్నాం, కానీ ఓపెన్ చేయడానికి చాలా కష్టపడ్డా. ఓపెన్ చేసి తీసింటే శారీ ఉంది. ఓకే, ఎవరో శారీ పంపించారేమో బర్త్డే కానీ చూసుకున్నాము. సో విషయం ఏంటి అంటే లెటర్ పంపించారు. లెటర్ చూడలేదు మా చెల్లి, జస్ట్ ఓన్లీ శారీ వరకే చూసింది. నేనేదో నార్మల్గా సబ్స్క్రైబర్లో పంపించాలని అనుకున్నా, కానీ లెటర్ చదివినాక ఇంకా మంచిగా అనిపించింది. సో ఐఎమ్ రీడింగ్. లెటర్ ఇట్ అంటే బాగుండేది కాదు. ఓకే, ఇప్పుడు మనము వెంకటేష్ ఆ మూవీలో చదువుతారు చూడు, అమ్మా అలా కాకుండా మనం మంచిగా చదువు. హాయ్ పండు, ఇట్ ఈస్ యువర్ బర్త్డే అండ్ ఐ డోంట్ నో వేర్ టు స్టార్ట్. నేను తెలుగులో చెప్పేస్తా ఉంటా, బాగుంటుంది కదా. హాయ్ పండు, ఇవాళ నీ బర్త్డే. నాకు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో కూడా నాకు తెలియట్లేదు. చాలా విషయాలు ఉన్నాయి నేను నీ గురించి చెప్పాలి అంటే ఈ స్పెషల్ డే రోజు, కానీ లెటర్లో మొత్తం నేను ఫిట్ చేయలేకపోతున్నాను. సో లెట్ మీ స్టార్ట్ బై సేయింగ్ ద మోస్ట్ ఆబ్వియస్ థింగ్. అంటే చాలా ఆబ్వియస్ విషయం చెప్తున్నాను. యు ఆర్ యూనిక్. అందరికంటే నువ్వు చాలా డిఫరెంట్గా ఉంటావు. హ్యాపీ బర్త్డే టు యూ స్పెషల్ గర్ల్.
I have seen many influencers in social media, but I'm connected to your page because of your content on reels. Not only your looks, I'm having a good home feel in your reels also. And Telugulo రాసినారు, మీ పుట్టినరోజు కోసం అమ్మవారి నవరాత్రులలో ఒక చీర ఇది ప్రత్యేకంగా విగ్రహంకి పెట్టించినారంట. సో అది నాకు కట్టిన చీర నాకు బహుమతిగా ఇచ్చినారు, పంపిస్తున్నా. పుట్టినరోజులో మీకు అంటే ఆ రోజులోపు మీకు చేరుతుందని నేను ఆశిస్తున్నాను. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ శ్రేయోభిలాషి అని రాశారు. బట్ ఐ నో మీ పేరు శిరీష అని చెప్పి, ఎందుకంటే నాకు కొరియా దాంట్లో వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్. మీరు నాకంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు నాకు తెలీదు, బట్ నేనైతే నా ఫాలోవర్స్ని సబ్స్క్రైబర్స్ అందరినీ నేను క్యూటీస్ అని పిలుస్తా. సో థ్యాంక్ యూ సో మచ్ క్యూటీ. థ్యాంక్ యూ క్యూటీ. అండ్ ఇది అమ్మవారి చీర అంట. లిటరలీ ఇది నాకు తెలియదు అమ్మవారి చీర అని చెప్పి. అసలు ఐ ఫీల్ సో బ్లెస్డ్ అండ్ సో హ్యాపీ. అమ్మవారి చీర నాకు వచ్చింది అంటే, పైగా నా బర్త్డే నిన్న అండ్ ఈరోజు అయితే దీపావళి. ఇప్పుడు లక్ష్మీదేవి పూజ ఇందాకే చేసినాము, ఇప్పుడు మళ్ళీ అమ్మవారు మీ వల్ల మా ఇంటికి వచ్చింది. సో యా, థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్. థ్యాంక్ యూ గైస్. అండ్ ముఖ్యంగా శిరీష టు యూ. ఇప్పుడే తెలిసిన మాకు ఇంకొక విషయం ఏంటి అంటే, అమ్మవారి ఫోటో కూడా పంపించారు. సేమ్ శారీ, అమ్మవారి చీర, ఇది చూడండి సేమ్ టు సేమ్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. హే గాయ్స్, దిస్ ఇస్ అభిజ్ఞ రిపోర్టింగ్. ఇలా అన్నీ ఇలా ఉన్నాయి ఎందుకంటే నేను ఇంకా పూర్తిగా రెడీ కాలేదు. అండ్ ఆఫ్టర్ జ్యువెలరీ ఐ విల్ షో యూ గైస్ మై కంప్లీట్ అవుట్ఫిట్. అండ్ దిస్ ఈజ్ మై, ఐ లవ్ దిస్ అవుట్ఫిట్. అండ్ దాంతోపాటు కొంచెం ఇష్టం కొంచెం కష్టం అన్నట్లు, ఇష్టం లేకుండా ఇప్పుడు ఇష్టపడిన అవుట్ఫిట్ అనమాట ఇది. సో ఐ షో యూ గైస్. జ్యువెలరీ కోసం వెయిట్ చేస్తున్నాను మా క్యూటీ మమ్మీ కోసం. సో షీస్ గెటింగ్ రెడీ. అది అయిపోయిన తర్వాత ఐ షో యూ గైస్. ఓనీ వేసిన దీపావళి అన్నట్టు ఈరోజు దీపావళి అండ్ మేము కూడా రెడీ అయిపోయినాం అనమాట. మా అమ్మ నవ్వుతూ ఉంది, క్రియేటివిటీ ఎక్కువైపోయింది అభిజ్ఞ అని చెప్పి. అండ్ నేనైతే రెడీ అయిపోయినాను. అండ్ ఇవి నా బుట్ట కమ్మలు. ఓకే, అండ్ ఇది వచ్చేసి ఈ క్యూట్సీ చైన్ అనమాట. మా అమ్మకి మా చెల్లికి చాలా ఫేవరెట్. నాకు అంత ఫేవరెట్ ఏం కాదు, బట్ యా ఎప్పుడైనా వేసుకుంటా ఉంటా. రెడ్ మ్యాచ్ అయిందని చెప్పి వేసుకున్నా. అండ్ ద శారీ ఐశ్వర్య అండ్ అమ్మది కూడా చూపిస్తా వన్స్ దే గెట్ రెడీ. మనం అంటే త్వరగా రెడీ అయిపోతాము, వాళ్ళు కొంచెం లేట్ అవుతుంది కాబట్టి. మా అమ్మ నన్ను ఇట్లా చూసాను అని. దట్స్ ఇట్. ఐల్ సీ యూ గైజ్ ఇన్ ద పూజ. సో మేమైతే ఫుల్ గా రెడీ అయిపోయినాం అనమాట. క్రాకర్స్ కాలుస్తున్నాము. మా చెల్లి చూడండి ఎట్లా వస్తుందో లిటరలీ. ఐషు ఓ నీ వేసిన దీపావళి ఇంటికి. యా, సో ఇప్పుడైతే అమ్మ కూడా రెడీ అయిపోయింది పూర్తిగా. అండ్ క్రాకర్స్ అవన్నీ లాస్ట్ మినిట్ జరుగుతున్నాయి అనమాట. సో యా, ఐఎమ్ ఎక్సైటెడ్. సో తొందరగా బయటికి వెళ్దాం. చుక్కలన్నీ ముగ్గలై మొగ్గలన్నీ చుక్కలై ప్రేమ పుట్టుకొచ్చేనే. అండ్ ఆల్సో ఇక్కడ చూస్తే మేము దీపాలు వెలిగిస్తున్నాం అనమాట నీట్గా, సో దట్ మంచిగా ప్లేస్ చేయొచ్చు అని చెప్పి. అండ్ ఇక్కడ అక్షయ్ చాలా కష్టపడి పాప పూలు వేస్తుంది అనమాట. అలా 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 ఓకే, ఇలా మాకు జరుగుతూ ఉంటాయి సరదాగా సంతోషాలన్నీ. మేము మీతో మళ్ళీ షేర్ చేసుకుంటాం. సగం బలం హాయిగా నవ్వమ్మ. మా చెల్లి వీళ్ళిద్దరికి ఏమైంది అని అనుకుంటుంది, ఎందుకంటే బెంగళూరు పిల్ల కదా కాబట్టి కొంచెం మాకు కూడా కష్టమే ఈమెను డీల్ చేయడం అంటే. పెళ్లి కొడుకు వీడు కానీ వీడేసుకునే డ్రెస్ నాదే. ఓకే, ఇవన్నీ మేము చేసుకొని బయటికి వెళ్ళాక మొత్తం ఫైనల్ లుక్ చూపిస్తాము. రణరంగానికి సిద్ధం. చూపి ఐషు. లెట్స్ గో. రెడీ ఫర్ ద బ్యాటిల్. హ్యాపీ దివాలి. హ్యాపీ దివాలి. నా ఎందుకు ఇస్తావేంటే? హ్యాపీ దివాలి. కలికి కులుకు తల్లుకు బెళ్ళుకు లొలుకుతున్నది, ఆ చిలక బుక్క మొలక మొక్క విచ్చుతున్నది.
కింద పడతా జాగ్రత్త. దూరం పెట్టండి. అమ్మా మా అమ్మ చూడండి, అమ్మాయిడు ఈడేడుందో, ఈడుందో అమ్మ. కార్లో కూర్చో, తాళాలు. దూరం రా. ఇది భయంకరంగా వెళ్తాను. అబ్బా. హలో గాయ్స్, దీపావళికి అంత మంచిగా రెడీ అయ్యేసి ఇప్పుడు ఏంది పిల్ల ఫుల్ నైట్ డ్రెస్లో ఉంది అని అనుకుంటున్నారా? ఇప్పుడు టైం ఎంత అయింది తెలుసా? మీకే చూపిస్తాను. 2:47 అయిందనమాట టైం. మా చెల్లికేమో ఇప్పుడు ఫుల్గా ఆకలి అవుతుందంట. ఎడిటింగ్ వర్క్స్ అవి ఇవి చేసుకుంటా ఉన్న దీపావళి అని చెప్పి మొత్తం అందరూ లీవ్లో ఉన్నారు. సో రేపు మార్నింగ్ ఇంకా నాకు మొత్తం స్క్రిప్ట్స్కి సంబంధించి అవి ఇవి అన్నీ అడుగుతారనమాట. పైగా రేపు కొంచెం నాకు పని ఉంది కాబట్టి ఇంకా నేను ఇప్పుడే వేసుకున్నాను అనమాట. మా చెల్లి ఆల్రెడీ కిందికి వెళ్ళింది. ఆ పిల్లకి ఫుల్ ఆకలి అవుతుందంట, నాతో పాటు ఇంకా మేల్కొని ఉంది. ఇప్పుడు ఆ పిల్లకి ఆకలి అవుతుందని చెప్పి మేమైతే మా చెల్లి బ్రెడ్ ఆమ్లెట్ తింటాను అని చెప్పింటే ఇంకా కిందికి వెళ్తున్నాం అనమాట. సో ముందు కిందికి పోదాం. మా అమ్మ వాళ్ళకు దొరికినామంటే ఫుల్ తిడతారు అసలు, ఎంతసేపు అయింది పడుకోకుండా అని చెప్పి. ఓకే, లెట్ మీ షో యూ హౌ టు మేక్ ఎగ్ ఆమ్లెట్ టుడే. ముందు ఇలా పెనంని మంచిగా కాల్చుకోండి, బాగా బాగా మంచిగా కాలేలాగా కాల్చుకోండి. రాత్రిళ్ళు చేయకండి, ఈ అమ్మాయి చేసినట్టు మార్నింగ్స్ చేసుకోండి. బ్రెడ్ అండ్ ఎగ్స్ రెండు ఉన్నాయి. పైకి వెళ్ళి బ్రెడ్ ఆమ్లెట్ మా చెల్లితో మాట్లాడి ఇప్పిస్తా, ఓకేనా? ఫస్ట్ మనం అసలు కేక్ ఉందో లేదో చూద్దాం. చూడు, చెప్పినా కదా ఉంటుందని. ఉంది కేకు. ఓకే ఓకే, తొందరగా చేసుకోపో. ఎన్ని గుడ్లు వేసుకున్నావు? ఒక్కటి చాలేమే. ఈ పిల్ల చూడండి, డబుల్ ఎగ్ బ్రెడ్ దోశ, డబుల్ ఎగ్ బ్రెడ్ ఆమ్లెట్ కావాలంటే ఇప్పుడు ఫైనలీ మిషన్ సక్సెస్ఫుల్ అనమాట. చూడండి ఇక్కడ వేషాలు, ఆనియన్. ఓకే, దట్స్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నాకైతే చాలా నచ్చింది. అండ్ ఇష్యూ చాలా టేస్టీగా ఉంది. ఇష్యూ పాప కోసం నెయ్యి బాగా వేసుకునింది. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. అండ్ ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటాను. అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేయలేదు. మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారంటే ఇట్స్ అ వెరీ బిగ్ క్రైమ్. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. బాయ్ చెప్పు.